రైట్ నగేష్ గారు, నా క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా. ఏంటి ఇండి కూటమి భవిష్యత్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో బలంగా ఉన్నటువంటి మమత ఓడిపోయినటువంటి పరిస్థితి, ఇండి కూటమిలోనే గతంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వంలో అయినా సరే డిఎంకే ఒక మంచి మిత్రపక్షం, చాలా బలమైన సంఖ్యలో ఎంపీలను కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి. అటువంటి డిఎంకే కూడా ఇప్పుడు ఓటమి పాలైంది. ఇండి కూటమిలో ఉన్నటువంటి రెండు పార్టీలే కేరళలో కూడా కొంత నువ్వా నేనా అన్నట్టు తలపడి అక్కడ కాంగ్రెస్ గెలిచినటువంటి పరిస్థితి మనం చూస్తాం, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి. ఇప్పుడు ఇండి కూటమి భవిష్యత్తు ఏంటి అనేటటువంటి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఏం చెప్తారు? ఇప్పటికీ కూడా గట్టిగానే ఉందా? అంటే బీజేపీ వ్యతిరేకంగానే ఈ పార్టీలు అన్ని ఉన్నటువంటి నేపథ్యంలో, వాళ్ళ కాజ్ ఇప్పటికీ కూడా బలంగానే ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ కలిసే ఉంటాయి అన్ని. డెఫినెట్లీ ఇండి కూటమి బలపడిందా వీక్ అయిందా అనే దాంట్లో అనుమానమే లేదు. కేజ్రీవాల్, మమతా బెనర్జీ, స్టాలిన్, వీళ్ళు ముగ్గురు లీడింగ్ లైట్స్ ఆఫ్ ది ఇండి అలయన్స్. వీళ్ళు ముగ్గురు ఓడిపోయారే, ముగ్గురు ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి పోయింది. సో దాంట్లో ఏమి అనుమానం లేదు. దాని తర్వాత కాంగ్రెస్ కి డిఎంకేకి సీరియస్ డిఫరెన్సెస్ వచ్చేసాయి. ఇక్కడ తమిళనాడులోని డిఎంకే కాంగ్రెస్. సో ఈ ఎన్నికలతో ఇండి బలపడలేదు. అయితే కాంగ్రెస్ ఏం చేసిందంటే, కాంగ్రెస్ అక్కడ కేరళలో గెలవడం అనేది వాళ్ళకు ఒక క్రెడిటబుల్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఏమిటంటే వాళ్ళు తన ఫుట్ ప్రింట్ కొంచెం పెంచుకోవడానికి ఇక్కడ టీవీకి అడగడం ఏంటి, వీళ్ళు వెంటనే దానికి ఒప్పేసుకున్నారు, సమయం ఏమి వృధా చేయకుండా. సో ఇప్పుడు ఏడీఎంకి ఏం ప్రయత్నం చేస్తున్నది, వీళ్ళందరినీ పక్కన పెట్టి మేము స్టేబుల్ గవర్నమెంట్ ఇస్తాం కదా, మీరు మా సహాయం తీసుకుంటున్నారంటే ఒక సెక్షన్ ఆఫ్ ఏడీఎంకే అనేది పొద్దు నుంచి ఇదే వస్తున్నారు నెరేటివ్. ఏదంటే ఏడీఎంకే వాళ్ళు సహాయం చేస్తున్నారు. బట్ పళనిస్వామి దీనికి ఒప్పుకోవట్లేదు. బట్ నేను నా అభిప్రాయంలో ఇది చాలా ఇది మరి అమిత్ షా చెప్తే వింటున్నాడు, ప్రైమ్ మినిస్టర్ మోదీ చెప్తే వింటున్నాడు, కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు. లార్జెస్ట్ సింగిల్ పార్టీ పిలవకపోతే మీ సిగ్నల్ ఆయనకి ఆల్టర్నేటివ్ ఏముంది? లార్జెస్ట్ సింగిల్ పార్టీని పిలవాలి కదా. ఆ ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో ఆయన్ని మెజారిటీ ప్రూవ్ చేసుకోమని చెప్పండి విజయ్ని. బట్ నేను నీకు ప్రమాణ స్వీకారమే అలౌ చేయను, ప్రమాణ స్వీకారానికి అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అన్ని అయిపోతుంటే నీకు అసలు ప్రమాణ స్వీకారమే సమయం ఇవ్వని అండం అనేది నేను అనుకోవడం గవర్నర్ పొరపాటుది. పాస్ట్ ప్రెసిడెంట్స్ నేను ఇందాక 3 చెప్పాను. మహారాష్ట్ర, దాని తర్వాత కర్ణాటక, దాని తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి. ఈ 3 ప్రెసిడెంట్లు తీసుకుంటే అప్పుడు ఉన్న పార్టీకి మెజారిటీ లేకుండా గవర్నర్ గాని ప్రెసిడెంట్ గాని ఇన్వైట్ చేశారు. ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో మనకందరికీ హిస్టారిక్ స్పీచ్ వాజ్పేయి మనమంతా చూసే, వాజ్పేయి నాకు మెజారిటీ లేదు, నేను ప్రెసిడెంట్ దగ్గరికి చేస్తాను, రాజీనామా చేస్తాను. అలాంటి పరిస్థితి రానివ్వండి. దాని తర్వాత గవర్నర్ ఏమిటంటే ఇప్పుడే ప్రీ జడ్జి చేసేయడానికి వీలేదండి. స్టేబుల్ గవర్నమెంట్ ఇస్తాడా, స్టేబుల్ గవర్నమెంట్ ఇవ్వలేడా అనేది గవర్నర్ ఎట్లా ప్రీ జడ్జి చేయగలదండి? స్టేబుల్ గవర్నమెంట్ ఇస్తాడా, స్టేబుల్ గవర్నమెంట్ ఇవ్వలేడు అని. ఎన్టీ రామారావుకి 200 సీట్లు పైన వచ్చాయి 1983లోను. ఏమైంది? 9 నెలల్లో ఆయన ప్రభుత్వం పడిపోయింది. అదే స్టేబుల్ గవర్నమెంట్. దాని తర్వాత ఇది మళ్ళీ ఎన్నికలు పెట్టవలసి వచ్చింది. సో గవర్నర్ కి ఈ కెపాసిటీ లేదు, ఇది అథారిటీ లేదు. స్టేబుల్ గవర్నమెంట్ ఇవ్వగలరా? స్టేబుల్ గవర్నమెంట్ తక్కువ సీట్లు ఉన్నవాళ్ళు కూడా స్టేబుల్ గవర్నమెంట్, తక్కువ మెజారిటీతో గెలిచిన వాడు కూడా స్టేబుల్ గవర్నమెంట్ ఉందో, ఎక్కువ మెజారిటీ ఇచ్చిన వాడు కూడా స్టేబుల్ గవర్నమెంట్ ఇవ్వడానికి. ఓకే నగేష్ గారు, మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. కొంత మీ సిగ్నల్ వీక్ ఉంది, అలాగే